వరద బాధితులకు 16,500 నష్టం. జరిగిన నష్టం చూసి ఆర్థిక సాయం పెంచినాం. ఇండ్లు కూలిపోయిన దెబ్బతిన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు. మృతుల కుటుంబాలకు 5 లక్షలతో పాటు ఇందిరమ్మ ఇండ్లు. పంట నష్టపరిహారం ఎకరానికి 10,000. తడిసిన ప్రతి గింజ కొంటాం. తడిసిన కొట్టుకుపోయిన సర్టిఫికెట్లపై ఫిర్యాదుకు ప్రతి పోలీస్ స్టేషన్లో కౌంటర్. బాధితులకు డూప్లికేట్ డాక్యుమెంట్లు అందజేస్తామని వెల్లడి. కాదు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడు నువ్వు ముష్టెత్తనవా? ఖమ్మం వరద బాధితులకు ముష్టెత్తనవా? ఈ 16,000 ఏది ఈ 16,500 రూపాయలు, ఈ 16,500 రూపాయలు ఇప్పుడు ఖమ్మం ప్రజలకు ముష్టెత్తనవాను? ఇది మామూలుగా నువ్వు లేకపోతేనేమో 30,000 డిమాండ్ చేయాలి, 30,000 ఇవ్వాలి మా ప్రజలకు అని డిమాండ్ చేయాలి. నువ్వు ఉంటేనేమో ఈ 16,500 రూపాయలు ముష్టి వేయాలి వీళ్ళకు. ఇక్కడ నీకు బుద్ధి అనిపిస్తలేదు కానీ 5 లక్షల రూపాయలు అంటున్నావు కదా, మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు అంటున్నావు కదా. చనిపోయిన వాళ్ళు చనిపోయినలు, ఆ ప్రాణం తేలేవు. బతికున్న వాళ్ళ జీవితాలు కదా మీరు బాగుపరచవలసింది. సరే, చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఎక్స్గ్రేషియా కింద నువ్వు 5 లక్షలు ఇచ్చినా 10 లక్షలు ఇచ్చినా వాళ్ళు తిరిగి రారు. కాకపోతే ఆ కుటుంబానికి మీరు చేయుత అందించాలనుకుంటా 5 లక్షలు ఇచ్చిన శబాష్, కాదంటలేవు. మరి బతికున్న కుటుంబాలకు 1,00,000 రూపాయలు అని ఇయ్యారా? ఇల్లు కొట్టుకపోతుంది, గొడ్డు గోద అన్ని కొట్టుకపోతాయి, ఇంట్లో సామాను కొట్టుకపోతాయి, పునాదుల నుంచి ఇల్లు లేచిపోతుంది, అట్టపెట్టే లెక్క లేచిపోయినాయి ఇండ్లు అని. గాలకు 16,500 రూపాయలు ఇస్తే ఒక నెల శాలరీ కూడా కాదు కదా అది. ఒక రోజువారీ కూలి తట్ట పనికో పార పనికో ఆఖరికి కలవనో నాటేనో పోతేనే రోజుకి 700 రూపాయలు. ఇప్పుడు అట్ట తీసుకున్నా 21,000 రూపాయలు అంటే ఒక నెల శాలరీ కూడా ఇస్తలేవు కదా నువ్వు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మళ్ళా నువ్వేదో పెద్ద మనిషి తీసుకొని ఇచ్చినట్టు జరిగిన నష్టాన్ని చూసి ఆర్థిక సాయం పెంచడమంటావు. చెప్పుతోటి కొడదామన్నందుకు పెంచిండ్లు. నీ సర్కారును చెప్పుతోటి కొడతామని ప్రజలు అక్కడ ఖమ్మం ప్రజలు అన్నందుకు నీ 16,500 పెంచినావు. ఒట్టిగా పెంచరే, జరిగిన నష్టాన్ని చూసి పెంచినావు. ఖమ్మం ప్రజలు ఎట్లా తిట్టింది అసలు? గా అమ్మాయి ఎట్లా తిట్టింది రేవంత్ రెడ్డిని? ఇక మొత్తం శరీర అవయవాలను పోల్చే తిట్టింది ఆ అమ్మాయి. అది కనుక అది చూసినాకనే రేవంత్ రెడ్డికి ఎక్కలేని బాధ వచ్చింది. ఒక 4 అమ్మాయిలు వచ్చిండ్లు, ఎవడో మైకు తీసుకపోయి పెట్టిండు రిపోర్టర్. ఇక అమ్మనా బూతులు తిట్టిలే. ఇక అది చూసినాకనే రిపోర్టర్లు విచక్షణతోటి ఉండాలి, ఎక్కడ పడితే అక్కడ మైకు పెట్టద్దంటే ఎందుకు పెట్టారా? ప్రజల గోడు. వాళ్ళు బూతులు తిడతాను కావచ్చు, కానీ ఎంత ఆవేదన ఉంటే ఆ బూతులు తిట్టాలి వాళ్ళు. వాళ్ళ పరిగణలోకి తీసుకోవద్దా వాళ్ళ ఆవేదనను? వాళ్ళు ఆవేశాన్ని ఆపుకోలేక 4 బూతులు తిట్టిలు కావచ్చు నీ మీద, కానీ అది వాళ్ళ ఆవేదన. ఆ ఆవేదనను మరి నువ్వు నష్టం జరిగిన రోజు నువ్వు పోయి మీ అందరికీ నేను తండ్రిలాగా అండగా ఉంటాను ఒక్క మాట అంటే వాళ్ళు ఎంత సంతోషపడు. కూరగాయలు ఉండేవి, వాళ్ళకి అన్నం అందది, ఇల్లు ఉండది, పునరావాస కేంద్రాలు ఉండవు, తలదాచుకుందామంటే గూడు ఉండదు. తిట్టకపోతుకుంటారా? నేను మెచ్చుకుంటూ ఊకుందువా? ఆగుదువా? కాబట్టి చెప్పుతోటి కొడతానన్నందుకు ఈ 10 నుంచి 16,500 పెంచినవు. కాబట్టి పొంగులేటి దీన్ని ఇంకా పెంచాలి నువ్వు. ఇక తడిచిన సర్టిఫికెట్లు కొట్టుకపోయిన సర్టిఫికెట్లకు కూడా పోలీస్ స్టేషన్లో కౌంటర్ దాఖలు చేయమంటాను. ఇది ఏది రాదు బ్రదర్, నాకు తెలిసినంత వరకు అయితే. ఖమ్మం ప్రజలారా, ఈ 16,500 ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇస్తే మాత్రం అది మీకు ఏ మూలకు రాదని మాకు తెలుసు. అది పక్కన పెట్టి సర్టిఫికెట్లు ఇవన్నీగా పోలీస్ స్టేషన్లో పోయి అసలే ఆగమైన ఉన్న జీవితాలను ఇక పోలీస్ స్టేషన్ పోటీ తిప్పి మరింత ఆగని చెప్తారు. అప్పుడేమో పంట నష్టానికి ఎకరానికి 30,000 అడిగిండు, ఇప్పుడేమో 10,000 ఇస్తారట. ఇక అది కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు. గతంలో కొట్టుకపోయిన పంటలకే ఇంతవరకు వేయలేదు తుమ్మల నాగేశ్వరరావు. ఆ జనవరిలో ఆ ఫిబ్రవరిలో ఒకసారి 2 సార్లు వర్షాలు పడ్డాయి కదా, అప్పటికే ఇయ్యలే. ఇక ఇప్పుడేమి ఇస్తాడు?